హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ 1.5 ఇయర్ చిన్నారులకి. ఈ రైస్ మీ చిన్నారులకి లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఒకసారి పెట్టి చూడండి. కడుపు నిండా తిని కంటి నిండా అయితే నిద్రపోతారు. మెయిన్ నిద్రపోకుండా ఉండే పిల్లలకి ఇదైతే మంచి సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా అయితే తింటారండి. ఎటువంటి మసాలా లేకుండా వెజిటేబుల్ తురుమన్నీ వేసి అయితే చేశాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. రెసిపీ కోసం అయితే 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను. పిల్లలు తినాల్సిన దానికంటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. అప్పుడప్పుడు పెట్టొచ్చు, బాస్మతి బియ్యం ఏమీ కాదు నార్మల్ బియ్యం కంటే. ఇంట్లో ఉంటే తీసుకోండి, లేదు అంటే మీరు నార్మల్ బియ్యమే తీసుకోండి. బియ్యాన్ని అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కూసిన్ని అయితే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని దోరగా అయితే వేపుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి. అది కూడా లైట్గా అయితే కలబెట్టేసుకోవాలి అండి. ముక్కలు వేసేదానికంటే ఒకసారి తురుమేసి క్యారెట్తో రైస్ చేసి చూసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అయితే క్యాబేజ్ అండ్ బీట్రూట్ అయితే కొంచెమే వేసానండి, మరీ ఫ్లేవర్ ఎక్కువ అయితే తినరని చెప్పేసి క్యారెట్టే ఎక్కువ వేసాను. అబ్జర్వ్ చేశారో లేదో మీరు. కాస్త అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై అయితే అవ్వనివ్వాలి. ఇది 70% ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అయితే వేసేయాలి. బియ్యము మనం వేసుకున్న తురుము అన్నీ కలిసేటకు ఒకసారి కలుపుకొని ఇంక తగినంత అయితే ఉప్పు వేసుకోవాలి అండి. లాస్ట్ అయితే ఉప్పు వేయడం ఇదేను. దీంట్లోకి అయితే నేను 1 కప్పు బియ్యానికి అయితే 3 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. పిల్లలు కదా కొంచెం మెత్తగా తినడానికి ఇష్టపడతారు అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం మరీ మెత్తగా కావాలి అనుకుంటే 4 కప్స్ వాటర్ అయితే పోయొచ్చు. అప్పుడు ఇంకా మెత్తగా ఉంటుంది. పిల్లలు తినేదాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. ఇదంతా అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టేసుకోవాలి అండి రైస్ అంతా. ఈ స్టేజ్కి వచ్చేసాక పూర్తిగా మంట తగ్గించేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూసాము అంటే ఆల్మోస్ట్ రైస్ అంతా అయితే కుక్ అయిపోతుంది. ఇంకా మీకు ఏమన్నా మంచి వీడియోస్ మీ చిన్నారుల కోసం కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేను. మీకు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. బాయ్ బాయ్.